బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభం నుంచి ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూ కంటెస్టెంట్లకు దిమ్మ తిరిగే షాక్ ఇస్తున్నారు. ఈ సీజన్లో మొత్తం 14 మంది హౌస్లో అడుగుపెట్టగా తొలివారం బేబక్క హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌస్లో 13 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అందులో లేడీ కంటెస్టెంట్ అందరినీ ఆకట్టుకుంటోంది తన ఆటతో మాటతో. ప్రతి విషయానికి ఎమోషనల్గా రియాక్ట్ అవుతోంది. అందరితో కలిసిపోతోంది ఆ బ్యూటీ కిరాక్ సీత. ఇంతకీ కంటెస్టెంట్ ఎవరు, ఆమె బ్యాక్ డ్రాప్ ఏమిటి అనే విషయాల కోసం తెగ వెతుకుతూ ఉన్నారు బీబీ లవర్స్. ఈ క్రమంలో ఆమె పాత వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. అందులో తన లవ్ స్టోరీ అండ్ బ్రేకప్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుందామే. యూట్యూబ్ వీడియోలు, రీల్స్తో పాపులారిటీ తెచ్చుకున్న బోల్డ్ బ్యూటీ కిరాక్ సీత. ఆమె క్రేజ్తోనే బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టింది. ఇక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన బ్రేకప్ స్టోరీ చెబుతూ ఎమోషనల్ అయింది ఆమె. తన జీవితంలో చాలా రోజుల క్రితం ఆ అబ్బాయితో రిలేషన్షిప్లో ఉండేది. మేము 5 సంవత్సరాల రిలేషన్లో ఉన్నాం. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. కానీ ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ కొన్ని కండిషన్స్ పెట్టారు. మెయిన్గా నేను యాక్టింగ్ చేయొద్దన్నారు. బోల్డ్గా చేయకుండా నార్మల్ క్యారెక్టర్స్ చేస్తానని చెప్పినా వారు అస్సలు ఒప్పుకోలేదు. సినిమాలే వదిలేయాలని అన్నారని ఎమోషనల్ అయింది. బిగ్ బాస్ కంటెస్టెంట్ కిరాక్ సీత ఇంకా మాట్లాడుతూ లవ్ కంటే పేరెంట్స్ ముఖ్యం కదా అని నన్ను వదిలేశాడు. ఆ రోజు నుంచి నేను తనను చూడలేదు, తనతో నేను మాట్లాడలేదు. అలా మా రిలేషన్ బ్రేకప్ అయిందని చెప్పుకొచ్చింది ఆమె. వెంటనే యాంకర్ ఆ అబ్బాయి తిరిగి వచ్చి నా సీత నాకు కావాలని రిక్వెస్ట్ చేస్తే ఓకే అంటారని ప్రశ్నించారు. కిరాక్ సీత సమాధానమిస్తూ నేను అస్సలు దానికి అంగీకరించను. నన్ను విడిచిపెట్టినప్పుడు నేను చాలా బాధపడ్డాను. నిజంగా నా జీవితం ఒక సంవత్సరం చాలా బాధపడ్డా. అతన్ని వదిలేసి ఉంటాను కానీ ఆ మెమోరీస్ అలాగే ఉన్నాయని భావోద్వేగానికి లోనయ్యారు. అంతకుముందు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తాను కూడా కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నానని తెలిపారు. ఓ సినిమా ఆఫర్ ఉంది, అందులో నటిస్తే 25 లక్షలు ఇస్తారని, కాకపోతే మూవీ మేకర్ను కలవడానికి ఫామ్ హౌస్కి వెళ్ళాలని, ఫారెన్ ట్రిప్కి వెళ్ళాలని చెప్పారు. అలా చెప్పడంతో తనకు అనుమానం వచ్చిందని, కెరీర్ ప్రారంభంలోనే ఇంత పెద్ద రెమ్యునరేషన్ ఎందుకు ఇస్తున్నారని అసలు విషయం అర్థమై ఆ ఆఫర్ను రిజెక్ట్ చేశానని కిరాక్ సీత తన చేదు అనుభవాన్ని కూడా చెప్పుకుంది. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511